నర్సి, ఇదంతా ఏర్పాటు నువ్వే చేసినావురా? మంచిగా చక్కదనం చేసినావేరా, మంచిగా మంట పెట్టినావు, మంచిగా ఇదంతా ఎవరి కోసం చేసినావురా నర్సి? ఇంకోరి కోసం చేసిన లచ్చి, నీ కోసమేనే. నువ్వు వస్తావని నీ కోసమే చేసిన ఏర్పాటు అంతా. ఇంత అర్ధరాత్రి నా కోసం ఇదంతా ఎందుకు చేసినావురా నర్సి? ఏదేదన్నా మంచి రోజు ఉందా? అవునే లచ్చి, ఈరోజు మంచి రోజే. ఈరోజు February 14th లవర్స్ డేనే ఈరోజు. అందుకే నేను ఇక్కడికి పిలిపించిన, మంచి ఏర్పాటు అంతా చేసిన నీకోసం. నీ నర్సియా, నీకేమైనా సిగ్గున్నాదురా? నా వయసు ఏందిరా, ముసలోళ్ళం అయిపోయినాం, ఇంకా ఈ లవర్స్ డేలు ఇవి మనకి ఎందుకురా? ఇచ్చిన లచ్చి, ప్రేమకు వయసుతో సంబంధం లేదే. మనకు 100 ఏళ్ళు వచ్చినా గానీ, ముసలోళ్ళం అయినా గానీ ప్రేమ నేనే. సరే, ఈ మాటలు మంచిగా చెప్తావు కానీ నేను ఎట్లా నోరు పెడితే ఇలా తెల్లారినట్టే. సరే, నేను ఎందుకు పిలిపించాను నన్ను ఇక్కడికి? ఇంత అర్ధరాత్రి ఇక్కడ మంట పెట్టినావు మంచిగా. మంట కూడా నీకోసమే పెట్టిన లచ్చి. వాతావరణం చల్లగా ఉన్నది కదా, నీకు చలి జ్వరం వస్తుందేమోనని మంట పెట్టిన నీకోసం. నీ పిసేసాలు. ఇంత రాత్రి ఇక్కడికి ఎందుకు రప్పించినావు? లచ్చి, ఇలా February 14th ఈ లవర్స్ డే ఈరోజు. అందుకే నేను ఇక్కడికి పిలిపించిన, నా పాత రోజులు గుర్తు తెచ్చుకుందామని నేను ఇక్కడికి పిలిపించిన లచ్చి. అదే సార్, ఏదో చెప్తారు ఐ లవ్ యూ ఏదో, అది చెప్పేదానికి పిలిచినావేంది? ఏదో టిప్పు టాప్గా రెడీ అయ్యి వచ్చినావు, టోపీ పెట్టినావు, ఇంకేదో పెద్ద సూట్ వేసినావు, ఇంకేదో ఏదో పెట్టుకున్నావు, మొత్తం పెద్ద హీరో లెక్క వచ్చినావు. ఇంకా పెద్ద చేతుల అదేదో గులాబ్ పువ్వు పట్టుకున్నావు. ఇంకా ఈ సోకులకేం తక్కలేదు. ప్రేమకి 90 ఏళ్ళు వచ్చినా గానీ ఈ సోకులకేం తక్కలేదు నీకు. ఇప్పుడే చెప్పిన కానీ లచ్చి, ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎన్ని ఏళ్ళు వచ్చినా ప్రేమ నేనే. ఐ లవ్ యూ లచ్చి. అని అర్థం లేదు కానీ ఏదో చెప్తాండి ఐ లవ్ యూ అట, గీ లవ్ యూ, వీటికేం తక్కలేదు. సరే, ఇక నేను అయితే నేను పోతుంది. ఇక నాకు రాత్రి మళ్ళీ నా మన్మడు లేచింది కావచ్చు, ఆడు అత్తే గిట్ట మొత్తం ఆగమాగం చేస్తాడు. ఇప్పుడు గంగధారి ఆడ ఆ సేటుకు పొరడాడు ఆడు. ఈ రాత్రి ఎందుకు లేస్తాడు ఆడు, వండుకున్నాడు కావచ్చు గొరుగొట్టి మంచిగా. అవునరా నర్సి, ఏ మాటగా మాట. ఇక్కడ మంచిగా ఉందిరా, మంచిగా మంట పెట్టినావు, పక్కన చంద్రుడు ఉన్నాడు, వాతావరణం మాత్రం మంచిగా అనిపిస్తుందిరా. ఇక్కడ మన పాత రోజులు గుర్తొస్తున్నాయిరా నాకు. అయినా నేను అంతే నీకెంత ఇష్టం రా నర్సి. అసలు నిన్ను పెళ్లి చేసుకునేది ఉండరా? ఏం చేద్దాం, మన తల్లరాత్రా అట్లా జరగాలని ఉండే జరిగింది. ప్రేమకి పెళ్లితో సంబంధం లేదు లచ్చి. చూడు, నాకు 90 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా నేను. ప్రేమించితే ప్రేమించుకోవాలని మరి దగ్గరకు వచ్చినావు. నేను పోతాయిగా, ఎవరైనా యువత మానం పోతుంది. ఇదేంది రాత్రి ఎవరైనా యువతకి ముసలికి ఏం సిగ్గు లేదు, ఏం లేదు. అది కానీ ఊళ్ళో మాట్లాడుకుంటారు. ఎట్లుంటది నువ్వన్నా చెప్పు, ఆలోచించు కొంచెం. పెద్ద టోప్ పెట్టుకొని మంచిగానే వచ్చినావు, పెద్ద ప్రేమికుని లెక్క, అమర ప్రేమికుని లెక్క. నువ్వు ప్రేమికుడివేనే, పెద్ద ప్రేమికులు నమ్ముతున్నా కానీ నేను పోతాయిగా. పోతావు లచ్చి, ఉండు లచ్చి నాతో ఎక్కువసేపు అయినా ఉండవా? ఈరోజు February 14th అంటే లవర్స్ డే. ఈ రోజు కలిసి ఉండాలి లచ్చి మన ఇద్దరం. సిగ్గు లేదా నర్సిగా నీకు? నాకు ఒక కొడుకు పుట్టిను, నాకు పెళ్ళైంది, ఇంకో మనమాడు కూడా ఉన్నాడు నాకు. నీకు పెళ్ళైంది, ఇంకా ఈ వయసులో మనం ఇదంతా ఏంద్రా? సిగ్గుండారు నువ్వు అనేటందుకు. ఇప్పుడే చెప్పిన కదా లచ్చి, ప్రేమకు పెళ్లితో సంబంధం లేదు. ప్రేమే. ఈ రోజు నీతో కలిసి ఉంటే సంవత్సరం అంతా నేను హ్యాపీగా ఉంటాను లచ్చి. బాగానే నేర్చినావు ఇంగ్లీష్. హ్యాపీ అట బాగానే మాట్లాడుతున్నావు. సరే, ఇంకొంచెం సేపు ఉంటే వెళ్ళిపోతాయి నేను. సరే, ఏం మాట్లాడతావో మాట్లాడి. అదే లచ్చి, మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఇలాగే నిన్న ఒక చోటుకి తీసుకెళ్ళిన, ఇలాగే మంట పెట్టి ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పిన. ఆ రోజు గుర్తుందా లచ్చి నీకు? ఎందుకు గుర్తులేదురా? ఆ రోజే కదా మా నాన్న నేను చూసి పొట్టు చూస్తే ఏది కూడా ఇరగొట్టుకున్నావు. ఆ రోజే కదా. అది కాదు లచ్చి, మనం ఆ రోజు రాత్రి గడిపిన క్షణాలు నీకు గుర్తు రావట్లేదా లచ్చి? ఏ మాటకా మాట. ఆ రోజు భలే గడిచింది. ఆయన గాని భలే కబుర్లు చెప్పుకున్నాంలే. కానీ చివరికి మా నాన్న వచ్చి నేను కొట్టాడు. దెబ్బలు కూడా బాగా తగిలినాయి కదా నీకు నర్సి? అదంతా కాదు లచ్చి, అదంతా కాదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకుంటా లచ్చి. ఊరి బాడుగా నీకేమన్నా తెలుగున్నావారా? ఇంత వయసు వచ్చి ఇంకా సిగ్గులేదారా? ఏం మాట్లాడుతున్నావారా? నోటికి ఎంత అంతేనే మాట్లాడతావారా నర్సిగా? ఏదో రమ్మన్నావు కదా, ఏదో మాట్లాడించుకోవడం బాగా రోజులు అవుతున్నాయి కదా అనేదా వస్తే ఈ మాటలు మాట్లాడతావారా? వాళ్ళు వస్తున్నట్టున్నారు. నా మనమడేంది? వాళ్ళు ఉన్నట్టున్నారు. నీ మనమాడు ఇంత రాత్రి గిడదా కత్తాడు, భయపడా? అట్లేమనుకోకు నర్సి, వాడు దయ్యం లెక్కనే తిరుగుతాడు. నేను ఆయన పక్కన లేకపోతే ఆయనకి అసలు నిద్రనే పట్టది. ఆయనకి తెలియదంటే నేను ఎక్కడున్నా దొరకబడతాడు. నన్ను ఆడే ఉన్నట్టున్నాడు. నేను పోతాయ్యా. అవునే నానమ్మ, నన్ను ఒక్కరిని మంచాలు పెట్టి ఇటు వచ్చినావు నువ్వు. ఇంత అర్ధరాత్రికి కచ్చికి ముసలితో ఏం మాట్లాడుతున్నావు?
ఇంత భయం లేకుండా అయిందా నీకు? అరే మనమాడ ఆగురా, ఎందుకురా అంత కోపానికి వస్తున్నావు? ముసలోళ్ళంగారా మేమిద్దరం చలి పెడుతుందని చలి ఆగుతున్నాం రా. అరే ముసలోడా, నువ్వు మాట్లాడకరా. నువ్వు మా నాన్నమ్మ జోలికి ఇంకొకసారి వచ్చినావంటే మంచిగా ఉండదు. ఇంతకు ముందు కూడా ఇట్టనే చేసినావు, ఇప్పుడు కూడా ఇట్టనే చేస్తున్నావు. కాలు చేతులు ఇరగకూడదు ఏమనుకుంటున్నావు ఇంకోసారి మా నాన్నమ్మ జోలికి వచ్చినావు. అంతగానో చలి పెడితే మీ ఇంటికాడ మంట పెట్టుకుని చలి కాగరా. ఈ అర్ధరాత్రికి ఊరవతలకు వచ్చి మంట పెట్టుకుని పెద్ద చలి అవుతుండు. పెద్ద అమర ప్రేమికులు లెక్క పెద్ద ఫోజు ఒకటి ఇంకా. అరే మనవాడా, మీ నానమ్మ నేను ఇద్దరం పాతల వరుసన అయ్యేలా ప్రేమికుల రోజని ఇద్దరం వచ్చి ఈడ కలిసినాంరా. ఎవరికి చెప్పకరా, నీకు చాక్లెట్లు ఏమన్నా కొని ఇస్తాగని. ఓ మీరు పెద్ద ప్రేమికులు, ఇవాళ ప్రేమికుల రోజని ఈడికి వచ్చి పెద్ద కలిసిందా? వయసుకి అంతగానం మీదికి వచ్చా కానీ మీకు ఇద్దరికి సిగ్గు లేదు మనం లేదు. సరే సరే గాని వాళ్ళకి చెప్పకరా మనవాడా, నీకు చాక్లెట్లు కేకులు ఇంకేమన్నా కొనిస్తా. నీ కేకులు పట్టదు నాకేం పట్టదు. నీ సంగతి రేపు పొద్దుగా లేవుతావు రమస్వాడ. మంచాలకి వెళ్ళి లేవద్దు నువ్వు, అట్లా ఏపిస్తా మా తాతకి చెప్పాను. అరే మనమాడ వాళ్ళకి చెప్పకరా, ఇక్కడ జరిగింది నేను వెళ్ళిపోతున్నారా. అంత మంచిదే కానీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు రా బుడ్డోడా నీకు కూడా. సరేరా నేను పోతున్నారా ఇంటికి. మీ నాన్నమ్మని జాతగ్రత్త ఇంటికి తీసుకపోయి మనకు. నానమ్మ నీకు కొద్దిగా బుద్ధిందా? ఈ విషయం తాతకు తెలిసిందనుకో నీ భర్త పడతాడు, ఆ ముసలో నేను నరికెత్తాడు. ఈ వయసులో మీకు ఈ ప్రేమ ఏంది? ఇలా ఫిబ్రవరి 14th అంట పెద్ద వచ్చిందట, లవ్ చేసుకున్నదానికి ఇద్దరు రాత్రి. అది ఇంటికి రా. అవునరా, ఇలా లవర్స్ డే అని చెప్తే వచ్చిండ్రా. ఎంత కాదన్నా నా పాత లవరే కదరా. అందుకని కలిసేదానికి వచ్చినాయి అంతేరా. ఎవరికి చెప్పకరా, నువ్వు ఇజ్జత్ పోతాయి. సరేనా? సరేగా నువ్వు నాడు ఇంటికి నాడు, నువ్వు ముందు ఇంటికి నాడు చక్కగా. చూసిందా ఫ్రెండ్స్, ఈ లవర్స్ డే ఏందో కానీ ముసలోళ్ళు కూడా లవ్ చేసుకోబట్టే ఇంత అర్ధరాత్రి మా నాన్న ఎవరికి వచ్చి పాత లవర్తో కలిసి ముచ్చట్లు పెడుతుంది ఏందో ఏమో. సరే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా లవర్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.